ఓకే. స్టార్ట్ చేద్దాం. నాగలోక వాసులతో నా సొంత అనుభవాలు అనే కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ముందుగా మన గురువుగారైన వంశీ మాస్టర్‌కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సుకన్య మేడంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి నా సీనియర్ మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఫ్రెండ్స్, అసలు ఈ కార్యక్రమం అంటే నాగలోక వాసులతో నా అనుభవాలు, ఈ కార్యక్రమం ఎందుకు స్టార్ట్ చేయాలి అని అనిపించింది అంటే, ఇక్కడికి సద్గురూస్ మూమెంట్ కి చాలా మంది చాలా సమస్యలతో ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ మాస్టర్స్ అందరూ కూడా చక్కగా గైడ్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి కర్మ ధ్యానము, కర్మ విపాకము ఇవన్నీ తెలిసిందే కదా. అయితే చాలా మందికి కూడా మరి సమస్యలన్నీ కూడా మేము ఆ డ్రీమ్స్ డీకోడ్ చేసినప్పుడు వాళ్ళు గత జన్మలో ఏం చేశారు అని చూసుకుంటే ఎక్కువ కూడా సర్పదోషాలు, అంటే పాముల్ని చంపినవి ఎక్కువగా ఇక్కడ మేము చూసామన్నమాట డీకోడ్ చేసినప్పుడు. సో వాళ్ళందరికీ కూర్చోబెట్టి నాగదోషానికి గాను, సర్పదోషాలకు గాను కర్మ విపాక ధ్యానం చేయిస్తామన్నమాట. మాస్టర్స్ అందరూ కూడా చేయించినప్పుడు వారు ఆ సమస్యల నుంచి బయటికి వచ్చి కొంతమందికి పూర్తిగా తగ్గిపోతుంది, కొంతమందికి ఆ తీవ్రత గట్టిగా పెద్దగా ఉన్న తీవ్రత తక్కువగా అవుతుందన్నమాట. అలా తగ్గించుకొని చక్కగా వాళ్ళు ఎంతో ఉపశమనాన్ని పొందుతూ ఉన్నారు. సో మాకు ఏమనిపించిందంటే, చాలా మందికి కూడా ఈ నాగదోషాలు అనేవి విపరీతంగా ఉన్నాయి. స్కిన్ డిసీజెస్ అంటాం కదా, చాలా మందికి చర్మానికి సంబంధించిన కొన్ని తగ్గనే తగ్గవు, వాటికి మెడిసిన్స్ ఉండవు. అవి ఒకటి. చెవులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, చీము కారుతూ ఉంటుంది, నొప్పి ఉంటుంది, అలాగే కంటి సమస్యలు, ఇంకా పీరియడ్స్, ముఖ్యంగా ఆడవాళ్ళకి వేధించేది ఏంటంటే పీరియడ్స్. ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా, దీని వల్ల కూడా చాలా ఇబ్బందులు. అలాగే అబార్షన్స్ అవ్వటము, భార్యాభర్తల మధ్య ఆ సఖ్యత అనేది ఉండదు, విడిపోయి ఉంటారు. ఒకవేళ కలిసి ఉన్నా కూడా బాగా కొట్టుకుంటూ అసలు వాళ్ళ మధ్య అన్యోన్యత అనేది ఉండదు. సో ఇవన్నీ కూడా మేము కర్మ ధ్యానం చేయించినప్పుడు, వాళ్ళు కర్మలు చూసుకున్నప్పుడు తెలిసింది ఈ నాగదోషం ఎక్కువ కూడా, ఎక్కువ శాతం ఈ నాగదోషాలవే ఉన్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఒక మాస్టర్ ఉన్నారు, ఉమా మేడం. వారికి కూడా డ్రీమ్ ద్వారా సందేశం అన్నమాట. ఈ సర్ప జాతికి మనం రక్షించాలి, వాటితో చాలా మంది సర్పాలు, ఈ పాములు చంపుతూ ఉంటారు, కనపడితే చాలు వాటిని చంపేస్తూ ఉంటారు, వాటిని అసహించుకుంటూ ఉంటారు. సో వీటికి మనం రక్షణ కల్పించాలి అనే ఆ సందేశం కూడా ఒక మాస్టర్ కి రావటం జరిగింది. సో అందుకని వంశీ మాస్టర్ ఏం చేశారంటే, చక్కగా ఈ ఒక కార్యక్రమం పెట్టారనమాట. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము, సర్పాల పట్ల మనము అసహ్యం పెంచుకోకూడదు, వాటిని చూసి భయపడకూడదు, వాటిలో చక్కగా మనకు ఆ అవేర్నెస్ ఉండాలి, వాటిని ఏమాత్రం హాని చేయకూడదు, వాటికి మనం రక్షణ కల్పించాలి. అంతేకాకుండా మన భూమాత, మన తల్లి, ఈ భూమాత తన ఒడిలో మనలందరినీ కూడా చక్కగా చూసుకుంటుంది, పెట్టుకొని కన్న తల్లిగా కాపాడుకుంటుంది. అయితే మన మానవులుగా మనం ఎలా అయితే సంతోషంగా ఉన్నామో, జీవిస్తూ ఉన్నామో ఈ భూమి మీద అమ్మ ఒడిలో, మరి ఆ అమ్మకు ఈ పాములు ఇవి కూడా తనకు బిడ్డలే కదా ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ కూడా మనకి విరోధులు కాదు, వాళ్ళందరూ మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు అన్నమాట. సో మనం కనపడితే వాటిని చంపేయటం, బెదిరిపోయి చంపేయటం, సో మనకు కలిగిన భయంతో వాటిని హింసించటం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. సో మనం ఎలాగైతే సంతోషంగా ఈ భూమాత ఒడిలో ఎంత సంతోషంగా జీవిస్తున్నామో, వాటికి కూడా అలాగే సంతోషంగా జీవించే హక్కు ఉంది అనేది ఇక్కడ అందరికీ కూడా ఆ భయాన్ని పోగొట్టాలి, మనతో పాటే వాళ్ళకి జీవించే హక్కు ఉందని తెలియచేసి, మరి మనందరిలో ఆ జ్ఞానం అనేది రావాలి అని చెప్పి వంశీ మాస్టర్ మనకి ఈ కార్యక్రమాన్ని సీనియర్ మాస్టర్స్ చేత చక్కగా ఇది ప్రారంభించారు. సో ఈ రోజు ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇక్కడ కూర్చొని ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశం, అదృష్టం నాకు దొరికింది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు వంశీ మాస్టర్ కి, సుకన్య మేడం కి, హైమా మేడం కి, నా సీనియర్ మాస్టర్స్ అందరూ, మణిమాల మేడం, రజని మేడం, ఇంకా ప్రవీణ మేడం, వీళ్ళందరికీ కూడా నిజంగా కృతజ్ఞతలండి. అలాగే నాగలోక వాసులు ఈ రోజు మరి నాకు ఈ అవకాశం ఇచ్చారు, ఒక మంచి మాట చెప్పే అవకాశం నాకు దొరికింది. సో నాగలోక వాసులందరికీ కూడా హృదయపూర్వకంగా
కృతజ్ఞతలండి. ఈ రోజు సో ఈ రోజు నుంచి మనకి ఈ ఎపిసోడ్ లో ఈ కార్యక్రమంలో ఈ నాగదోషాలు ఏవైతే సమస్యలతో వచ్చి మరి కర్మ ధ్యానం చేసి ఆ సమస్య చూసుకొని అంటే ఎందుకు వచ్చింది అని, అంటే నాగులని చంపటం వలన, పాములని హింసించటం వలన ఏ సమస్య అయితే తెచ్చుకున్నారో వారు కర్మ విపాకం చేసుకొని మరి ఎలాగైతే తగ్గించుకున్నారో, ఇప్పుడు మేం చెప్తే కాదు కదా ఫ్రెండ్స్, ఎవరైతే తగ్గించుకున్నారో వాళ్ళ అనుభవాలు చెప్తే ఇంకొకరికి అది చాలా బాగా అర్థమవుతుంది. సో ఇది అందరికీ చేరాలి, చక్కగా వారు వాళ్ళ సమస్యల్ని మరి తగ్గించుకోవాలి అనే దాని మీద మేము ఈ కార్యక్రమం ప్రారంభించాము. ఈ రోజు వారి యొక్క అనుభవాలు షేర్ చేసుకోవడానికి మరి చక్కగా రాధిక కే మేడం, రాధిక బండారి మేడం ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ముందుగా మనం రాధిక కే మేడం ని ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. మీరు మీ యొక్క అనుభవాల్ని మాకు షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా మీరు అసలు ఏ సమస్యలు, మీకు ఈ నాగదోషం వల్ల మీకు ఎటువంటి సమస్యలు వచ్చాయి, మరి కర్మ ధ్యానంలో మీరు ఎలా చూసుకున్నారు, మరి ఆ డ్రీమ్స్ ఏంటి, దానికి మాస్టర్స్ మరి మీ మేడం హైమా మేడం ఎలా డీకోడ్ చేశారు, మరి దానికి మీరు ఎలా కర్మ విపాకం చేసుకున్నారు, ఎన్ని రోజులు చేసుకున్నారు, మీకు ఎలా తగ్గింది, తీవ్రత తగ్గిందా ఏంటి, మరి మీ యొక్క అనుభవాలను మాకు తెలియచేయండి మేడం. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. మన గురువు గారైన వంశీకిరణ్ గారికి, సుకన్య మేడంకి, హైమా మేడంకి ఆత్మ ప్రణామాలు. నాగదోష పరిహారం కోసం కర్మ విపాకం చేపిస్తూ ఎంతో మంది కర్మలను తగ్గించుకునే అవకాశం కల్పించిన సునీత మేడంకి ఆత్మ ప్రణామాలు. ఇంకా ఈరోజు నా అనుభవాలని ఇక్కడ పంచుకునే అవకాశాన్ని నాకు కల్పించిన నాగజాతి దేవి దేవతలందరికీ కూడా, మా మానసాదేవి అమ్మకి, అస్తిక మహామునికి అందరికీ వారి అనుమతిని నాకు ఇచ్చినందుకు వారికి అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నా అనుభవాలలో నేను ధ్యానంలోకి రాకముందు ఎలా ఉన్నాను, పాముల పట్ల ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాను, నా కర్మల్ని ఎలా చూసుకున్నాను, వాటి నుంచి ఎలా బయటపడగలిగాను అనే అనుభవాలన్నింటినీ ఈరోజు మీతోని షేర్ చేసుకోబోతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సునీత మేడంకి మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా ధ్యానంలోకి రాకముందు చిన్నతనంలో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత చూపిస్తారు కదా, జాతకాలు చూపిస్తారు కదా, అలాగా అమ్మ వాళ్ళు నా జాతకాన్ని చూపించారనమాట. పందులకి చూపించినప్పుడు ఈమెకి నాగదోషం ఉంది, ఈమె జాతకంలో నాగదోషం ఉంది అని చెప్పారు. ఆ నాగదోషం పోవడానికి అని ఒక 11 రోజులు పుట్ట చుట్టూ తిరిగి చెప్తారు కదా ఫ్రెండ్స్, అట్లాగా పూజ చేయాలి, పాలు పోయాలి పాముకి అని అట్లాగా పరిహారాన్ని చెప్పారనమాట. చెప్పినప్పుడు సరే అనేసి నేను ఒక 11 రోజులు రోజు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయడం, అక్కడ పూజ చేయడం, ప్రదక్షిణలు చేయడం, రావడం అనేది జరిగింది. అయితే అప్పుడు నాకు తెలియకుండానే నేను ఏమని ప్రార్థించేదాన్ని అంటే, అమ్మ నాగమ్మ తల్లి, నేను ఎప్పుడు ఏం చేశానో తెలియదు, మన మధ్యలో ఈ వైరం ఎందుకుందో నాకు తెలియదు, కానీ మన మధ్య ఉన్న ఈ వైరాన్ని తీసేయండి అమ్మా, ఇక నుంచి మనం స్నేహపూర్వకంగా ఉందాము, మన మధ్యలో ఒక అనుబంధాన్ని పెంచుకుందామమ్మా అని నేను పూజ చేసిన ఆ 11 రోజులు కూడా అలాగా ప్రార్థించుకున్నాను అనమాట. అలాగా ప్రార్థించుకుని అలా ఆ పూజ కంప్లీట్ అయిన తర్వాత దోషం పోయిందని చెప్పారు. చెప్పిన తర్వాత అది నా లైఫ్ లో జరిగిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, ధ్యానంలోకి రాకముందు. ఒకసారి ఏం జరిగింది అంటే, శివరాత్రి రోజు అన్నమాట. శివరాత్రి రోజు మా ఇంటి పక్కలో కొంచెం దూరంలో అన్ని పత్రి దళాల చెట్లు, తులసి దళాలు అన్ని కూడా, ముళ్ళ కంపల చెట్లు అన్ని మిక్స్ అయ్యి ఒక పెరడ్లాగా ఉండేది పెద్దగా. అందులో అంతా కూడా ఉండేదన్నమాట. అన్ని మిక్స్ అయిపోయి అక్కడ ఏముంది ఏంటి అనేది కూడా కనబడకుండా అట్లాగా ఉండేది. ఆ శివరాత్రి రోజు నేనేం చేశానంటే పత్రి దళాల కోసమని అక్కడికి వెళ్ళాను.
వెళ్ళినప్పుడు అక్కడ పక్కనే ఆ పత్రి దళాల చెట్టు పక్కనే ఒక పాము అనేది పడగ తీసి ఉంది. అది ఎప్పటి నుండి ఉందో కూడా నేను చూడలేదు. నేను అలా కొన్ని దళాలు తెంపిన తర్వాత చూసాననమాట. చూస్తే నాకు ఆ పాముని చూసాను. చూడగానే ఆహ్, ఒక రకమైన భయం కలిగింది. వెంటనే నేనేమనుకున్నానంటే, ఓహో! ఈరోజు పండగ గదా! శివరాత్రి, శివుడి పండగ. సో, ఇక్కడ ఈ పాము నన్నేమి అనదులే. పండగ పూట అనేది ఆహ్, దైవం కోసం చేస్తున్నాం కాబట్టి, మంచి పండగ రోజు నాకీ నాగమ్మ దర్శనం కలిగింది అని చెప్పేసి, నేనలాగా దాన్ని ఏమి అనకుండా దాని వైపు చూస్తూ అలాగా నా పని చేసేసుకొని నేనక్కడి నుంచి వెళ్ళిపోయాను. అది కూడా నన్ను ఏమి అనలేదు. అది ఎలా ఉందో, ఏ పొజిషన్‌లో ఉందో అట్లాగే నేనున్నంత సేపు కూడా అట్లాగే దాని ప్లేస్‌లో అది ఉంది. నేనలా నా పని చేసేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికెళ్ళి అమ్మతో చెప్పాను. అలా అంటే, "అమ్మ పండగ రోజు, శివరాత్రి రోజు నీకు మంచిగా నాగమ్మ తల్లి దర్శనం జరిగింది. నువ్వు మంచిగా ప్రార్థించుకో" అని చెప్పిందనమాట. అలా చెప్పిన తర్వాత ఇంకొకసారి అప్పుడు కొంచెం మనం పూజలో ఉన్నాం కదా! పూజ చేస్తున్నాము. మనకి ఎట్లాంటి హాని ఆ భగవంతుడు చేయనియ్యడు అనే ఒక కొంచెం మనకి అది ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ రకంగా నేనక్కడ కొంచెం దాన్ని ఏమి అనకుండా అలాగా ఉన్నాననమాట. ఆ భక్తిలో ఉన్నాను కాబట్టి. మళ్ళీ ఒకసారి ఏమైంది అంటే మా పూజ గదిలోనే పాము అనేది సేమ్ అలాగే మళ్ళీ నాగుపాము పడగ విప్పి అలాగా కూర్చుంది. అది ఏమి అనట్లేదు. జరగడం లేదు. అట్లాగే ఉంది. పూజ గదిలోనే. నేను అలా వెళ్తూ ఒకసారి చూసాననమాట. చూసి వెంబడే అది అప్పుడేమో బయట కనబడింది. బయట కనబడింది గదా! అప్పుడు ఇంకా ఆ రోజు పండగ శివుడి పండగ. ఆ రోజు మనల్ని ఏమి చేయదు అన్న భక్తియో ఆ దైవం మీద నమ్మకంతోనో నేనప్పుడు అక్కడ ఏమీ అనలేదు. కొంచెం ఎరుకలో ఉన్నాను కాబట్టి. ఇక్కడికొచ్చే వరకి ఏమైంది? ఇంట్లో కదా! అది దేవుడి గదిలో. కనబడే వరకి ఒక రకమైన భయం. అమ్మో! ఇంట్లో వచ్చింది అంటే ఒక రకమైన భయమొస్తుంది కదా! అట్లాంటి భయమొచ్చేసి నేనేం చేశానంటే పెద్దగా అరిచేశాను. "అమ్మ పాము, అమ్మ పాము" అని గట్టిగా అరిచేశాననమాట. అరిచి నేను అమ్మ దగ్గరికెళ్ళి చెప్పి అమ్మని తీసుకొని వచ్చేలోపు అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది మాకు తెలియలేదు. యాక్చువల్‌గా ఏంటంటే దేవుడి గదికి పక్కనే ఒక చిన్న హోల్ ఉందనమాట. అది అందులో ఉంటున్నట్టుంది. అది ఎప్పటినుంచి ఉంటుందో తెలీదు. ఆ పాములు ఎక్కడ ఉన్నా మనకేమి భయం గాదు. ఎప్పుడైతే మన కంట్లో పడతాయో అనవసరమైన భయాన్ని అంటే మనం మీద మన ప్రాణ భయంతోని మనం అలాగా బిహేవ్ చేస్తాం కదా! ఫ్రెండ్స్ నేను కూడా అలాగే భయంతో అమ్మ పాము అని అరిచే వరకి అది ఆ సౌండ్ వినేసి ఆ హోల్‌లోకి వెళ్ళిపోయినట్టుంది. అలా జరిగింది. అలా జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ సేమ్ పొజిషన్‌లో, సేమ్ దేవుడి గదిలో అలాగే పడగ విప్పి మళ్ళీ ఉందన్నమాట. మళ్ళీ ఉంటే నేను అటు ఇటు తిరుగుతున్నాను చూసాను. చూసి అనవసరంగా గోల పెడితే, అరిస్తే అది పారిపోతుంది కదా! అని చప్పుడు చేయకుండా కాసేపు చూసాను అట్లాగే. అలా చూస్తూ అటు ఇటు తిరుగుతూ సైలెంట్‌గా చూస్తున్నాను. అది వెళ్ళిపోతుందా? ఉంటుందా? అని. కానీ అదసలు ఏమి అనకుండా అట్లాగే ఉంది. అప్పుడు నేను సైలెంట్‌గా వెళ్ళి మా షాప్‌లో ఉన్న వాళ్ళకి చెప్పానన్నమాట. ఇట్లాగా పాముంది. మీరేం సైలెంట్‌గా రండి. మనం చప్పుడు చేస్తే అది వెళ్ళిపోతుంది అని. అంటే దాన్ని చంపాలన్న ఉద్దేశ్యం లేదు. కాకపోతే అరిస్తే అది ఎక్కడ పారిపోతుందో అన్న ఉద్దేశ్యంతో ఏం చేశాను, అక్కడ వాళ్ళకందరికి చెప్పానన్నమాట. చెప్పే వరకి వాళ్ళు కర్రలు తీసుకొచ్చి అది దొరికే వరకి గూడా అంటే అప్పటి వరకి గూడా అక్కడ హోల్ ఉందని మాకు తెలీదు. ఆ హోల్‌ని చూసి అందులోకి వెళ్ళిండొచ్చు అని దాన్ని తవ్వి పట్టుకొని ఆహ్, ఆహ్, ఇంకా దాన్ని బయటికి తీసుకెళ్ళి చంపేశారు ఫ్రెండ్స్. కానీ అప్పుడు నా లోపల ఒక రకమైన ఫీలింగొచ్చింది. అయ్యో! నేను దాని ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాను కదా! నా పాటికి నేను అలా చెప్పకుండా ఉంటే అది బ్రతికేదేమో గదా! అసలది మనల్ని ఏమీ అనలేదు. అయినా కూడా మనం దాన్ని మన కంట్లో పడిందంటే అంతే. దాన్ని వెతికి అది ఎక్కడున్నా సరే దాన్ని వెతికి పట్టుకునే వరకి మనం నిద్రపోము ఫ్రెండ్స్. మనల్ని మ దాన్ని చూసినప్పుడు మనకెలా భయమేస్తుందో, మనల్ని చూస్తే కూడా దానికలాగే భయమేస్తుంది. అది చూడండి మనము ఇలా పాము కనబడి మనం అరిచే వరకి గూడా అది మన సైడు రాదు. అది ఎక్కడ హోలుంది, ఎక్కడ దారుంది నేను పారిపోవడానికనే చూసుకుంటుందే తప్ప, మన దగ్గరికి ఎప్పుడు కూడా రాదు. కానీ మనము అనవసరమైన మన ప్రాణ భయంతో మనం దాన్ని పట్టుకొని చంపే వరకి గూడా వదలము ఫ్రెండ్స్. సో, నేను చేసిన పని వల్ల కూడా నాకక్కడ అట్లాగే జరిగింది. అప్పుడు చాలా బాధనిపించింది. ఆహ్, ఆహ్, ఆ సిట్యుయేషన్ అక్కడికే అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్‌గా కొద్ది రోజుల ముందు ఏం జరిగింది అంటే
ఆ! ఇదంతా ధ్యానంలోకి రాకముందు జరిగింది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, ఇట్లాగే మనం వింటూ ఉన్నాం కదా! నేర్చుకుంటున్నాం. అప్పుడు అజ్ఞానంలో ఉన్నాము. ఒక జీవిని చంపొద్దు అన్నది తెలుసు కానీ, అది ఎంత బాధాకరమో, అది ఏ విధంగా కర్మగా మారుతుంది, ఇదంతా జ్ఞానం మనకు లేదు కాబట్టి, అప్పుడు అలా చేశాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ విన్న తర్వాత మనము సర్పాలకి ఇలా చేయడం వల్ల కూడా మనకి దోషం అవుతుంది, మనకి కర్మగా మారుతుంది అని తెలుసుకున్న తర్వాత ఆహ్, నేను విపాకం చేసుకున్నాను. విపాకం చేసుకున్న తర్వాత సర్లే నాకింకా జ్ఞానం వచ్చింది. నేను విపాకం చేసుకున్నాను. ఇక నుంచి నేను అలా బిహేవ్ చేయను అని అనుకున్నాను. సో, స్కూల్‌లో కూడా మనం నేర్చుకున్న తర్వాత లెసన్ నేర్చుకున్న తర్వాత టీచర్‌కి చెప్తాము. నాకు అన్ని క్వెషన్ ఆన్సర్స్ వచ్చేసాయి మేడం అని చెప్పినప్పుడు టీచర్స్ ఏమంటారు? సరే నేను ఒక క్వెషన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెయ్యు. లేదా ఒక ఎగ్జామ్ పెడతాను దానికి దాంట్లో నీ టాలెంట్ చూపించు అంటారు కదా! అట్లాగే మాస్టర్స్ కూడా నాకేం చేశారు ఇక్కడ టెస్ట్ పెట్టారు ఫ్రెండ్స్. ఏం టెస్ట్ అంటే ఒకసారి నేను మెడిటేషన్‌లో నాకొక డ్రీమ్ వచ్చింది. ఏంటి అంటే ఒక పాత ఇంట్లో ఒక చాలా పెద్ద పాము అన్నమాట. చాలా పెద్దగా ఉంది పాము. అది దాని ప్లేస్‌లో అది అలా ఉంది. ఉంటే నాకు కనబడుతుంది. పక్కనే మా అన్నయ్య ఉన్నాడు. తనకి కనబడడం లేదన్నమాట. అయితే నేను చెప్తున్నాను, "అన్నయ్య అటు చూడు, అటు చూడు అక్కడ పాముంది" అంటే తనేమంటున్నాడు, "లేదు అక్కడ ఏమి నాకు కనబడడం లేదు" అంటే, "అక్కడ చూడు బాగా చూడు ఆ చెక్కల మధ్యలో పాముంది" అని అంటే, "అవును ఉంది" అని చెప్పాడన్నమాట. "నాకు గూడా కనిపిస్తుంది" అని చెప్పాడు. సో, నేనేం చెప్పాను, "అన్నయ్య దాన్ని ఏమి అనకు. అది ఏమి అనదు మనల్ని. మనం దాన్ని మానాన దాన్ని వదిలేసామనుకో, అది దానంతల అది వెళ్ళిపోతుంది. నువ్వేమి చేయకు" అని చెప్పానన్నమాట. సో, నేనిక్కడ ఏం చేశాను, ఆహ్, జ్ఞానం రాకముందు ఏం చేశానో టెస్ట్‌లో కూడా అదే చేశానన్నమాట. అంటే అక్కడ పిలిచాను అందరిని. అక్కడ సైలెంట్‌గా ఉంటే దాని మానాన అది వెళ్ళిపోయేది. ఫిజికల్‌గా ఏ విధంగా అయితే నేను పిలిచానో, ఆస్ట్రల్‌గా నాకు టెస్ట్ పెట్టినప్పుడు అక్కడ కూడా నేనేం చేశాను, "అన్నయ్య, అన్నయ్య దాన్ని ఏమి అనకు" అని చెప్తున్నాను. సో, జనరల్‌గా ఎలా ఉంటుంది, మనం ఒకటి అక్కడ ఉంది, దాని జోలికి వెళ్ళొద్దు అంటే మన మనసు అటువైపే లాగుతుంది. దాన్ని ఏదైనా చేసే వరకు, దాన్ని పట్టుకునే వరకి గూడా మనం వదిలిపెట్టమనమాట. సో, నేనక్కడ ఏం చేశాను, మళ్ళీ మా అన్నయ్యతో చెప్పాననమాట. "అక్కడ ఉంది, దాన్ని ఏమనకు." అంటే నా ఉద్దేశ్యం ఏంటి, దాన్ని చంపొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు అని. అటువంటప్పుడు నేనేం చేయాలి? కనబడతలేదు అని చెప్పినా కూడా కనబడే వరకే తనకి చూపించి, దాన్నేం చేయకు అని చెప్తున్నాననమాట. సో, అక్కడ నేను ఆ టెస్ట్‌లో ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు నేను మేడంతో చెప్పినప్పుడు "నువ్వు టెస్ట్‌లో ఫెయిల్ అయ్యావు. నీది నువ్వు గైడ్ చేసుకో" అని చెప్పారు మేడం. అట్లాగా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకరోజు ఏమైంది, మళ్ళీ ఒక టెస్ట్ జరిగింది డ్రీమ్‌లోనే. అక్కడ ఏంటి అంటే పంట పొలాలు అన్నీ ఉన్నాయి. అక్కడ వాటర్ చిన్నగా సెలయేరు లాగా ఉంది. అక్కడ కొన్ని పాములున్నాయన్నమాట. ఆ పాములు వాటి మనన అవి హాయిగా మనం ఎలాగైతే స్విమ్మింగ్ అలా చేసుకుంటుంటామో, అలాంటి హాయిగా ఒక మంచి ఫీల్‌లో ఉన్నాయవి. నేను మా పిల్లలతో చెప్తున్నానన్నమాట. "పిల్లలు అటు సైడ్ పాములున్నాయి. వెళ్ళకండి. వాటి జోలికి వెళ్ళకండి. మీ మానాన మీరు ఆడుకోండి" అని చెప్తున్నానన్నమాట. మళ్ళీ కూడా నేను ఆ టెస్ట్‌లో ఏం చేశాను, పిల్లలు చూడలేదు. వాళ్ళటు వెళ్ళలేదు. అయినా సరే నేను వాళ్ళని పిలిచి, "అటు వెళ్ళకండి. అటు పాములున్నాయి" అని చెప్తున్నాను. ఏం చేస్తాము, వద్దు అన్న పనిని చేయడమే పిల్లల పని ఉంటుంది. ఎవరికైనా గూడా ఒక పని చెయ్యొద్దు అంటే అది ఎందుకు చెయ్యొద్దు, చెయ్యాలి, చెయ్యాలి అని దాని పైన మనసు లాగుతుంది. సో, నేనక్కడ గూడా మళ్ళీ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యాను. ఏం చేయాలి? సో, అవి వాటి మనన అవి ఉన్నాయి. వాటి జోలికి నేను వెళ్ళాను. ఆ ఉద్దేశ్యం చంపొద్దు, వాటినేమి చేయొద్దు అనేది అయినా కూడా నేను మళ్ళీ పక్క వాళ్ళని పిలిచి, అరిచి, గోల చేయడం లాంటిది చేశాను గాబట్టి, అక్కడ గూడా టెస్ట్‌లో మళ్ళీ ఫెయిల్ అయ్యానన్నమాట. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఫిజికల్‌గా టెస్ట్‌లు జరిగాయి. ఏంటి అంటే మేమిప్పుడు ప్రస్తుతం ఉన్న ఇల్లు పంట పొలాలకి ఆనుకొని ఉంటుంది ఫ్రెండ్స్. సో, పంట పొలాలున్నప్పుడు పాములు రావడం చాలా సహజం పాములుండడం. మేము ఇంట్లోకొచ్చినప్పుడు గూడా చాలా మంది చెప్పారు. పాములు కనబడుతూ ఉంటాయి. మరి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు అని. మేముండేది సెకండ్ ఫ్లోర్‌లో అన్నమాట. అయితే ఒకరోజు నేనిలా బాల్కనీలోకి వెళ్ళగానే మధ్యాహ్నం టైంలోనే చాలా పెద్దగా ఉంది. జెరిపోతు అంటారు గదా ఫ్రెండ్స్! అది ఇంకా నాగుపాము 2 బాగా ఇలా చుట్టుకొని గొడవ పడుతూ ఉన్నాయన్నమాట. నేను చాలా సేపు ఆలోచించాను. ఎవరికైనా చెప్తేనేమో వాటిని చంపేస్తారు. పట్టుకుంటే చంపేస్తారు. చెప్పాలా? వద్దా? ఆ పక్కింట్లో ఏంటి అంటే వాళ్ళు అంతా పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు. సామానంతా బయట పెట్టేసున్నారనమాట. ఎక్కడ అది అది అట్లాగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతే ఆ సామాన్లలో ఉంటే వాళ్ళు చూడలేరు కదా! వాళ్ళకు ఏదైనా జరిగితే అని ఆ రకంగా ఆలోచించాను. అంటే
నేను ఎంతసేపు మనిషి ప్రాణమే ముఖ్యము, మనిషి ప్రాణమే విలువ అయింది. మరి అక్కడికెళ్ళినప్పుడు వాళ్ళకి కనిపిస్తే దాన్ని కూడా ఏదైనా చేస్తారన్న ఆలోచన నాకు అప్పుడు రాలేదు. అది ఫిజికల్‌గా నాకు జరిగిన టెస్ట్ ఫ్రెండ్స్. ఏం చాలా సేపు ఆలోచించి అక్కడ పనిచేస్తున్న వాళ్ళతో మీకిక్కడ పాములున్నాయి. వాటిని మీరు ఏమి అనకండి. వాటిని పట్టుకునే వాళ్ళుంటే పట్టుకొని వదిలేయండి. అంతేకాని వాటిని ఏమి చేయకండి అని చెప్పాను ఫ్రెండ్స్. చాలా చాలా ఇదిగా చెప్పాను. అయినా కూడా వాళ్ళేం చేశారంటే, అందులో ఒక పాముని చంపేశారు ఫ్రెండ్స్. మళ్ళీ ఆ రోజు నేనసలు చాలా బాధపడ్డాను. మేడంకి చెప్తే చాలా అది కరెక్ట్ కాదు గదా! మనం వేరే వాళ్ళకి చెప్పినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు దాన్ని చంపేస్తారే తప్ప, దాన్ని వదిలిపెట్టరు. సో, నేను మళ్ళీ జ్ఞానమొచ్చి, మళ్ళీ హాస్టల్‌గా టెస్టులు ఫెయిల్ అయిన తర్వాత గూడా, మళ్ళీ ఫిజికల్‌గా టెస్టులు పెడితే కూడా నేను అందులో కూడా ఫెయిల్ అయిపోయి, మళ్ళీ ఒక పాము చనిపోవడానికి కారణమయ్యాను ఫ్రెండ్స్. ఆ రోజు చాలా బాధపడ్డాను. మళ్ళీ దానికి విపాకం చేసుకున్నాను. దానికి క్షమాపణలు చెప్పుకున్నాను. ఇది జరిగిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఒక పామొచ్చింది. పాపం అది చాలా చిన్న పాము, చిన్న పాపలాగా ఉంది ఫ్రెండ్స్. అది అక్కడక్కడ హోల్స్ ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ అంతా. అది ఒక హోల్‌లో ఇరుక్కుపోయింది. పాపం 2 డేస్ ఉంది ఫ్రెండ్స్. అట్లాగే ఆ హోల్‌లోనే 2 డేస్ పడగ తీసి ఉంది. ఇంకా నేను ఫస్ట్ చూసినప్పుడు చెప్పలేదు. సరే అది వెళ్ళిపోతుందిలే, ఇంకా చెప్పడం వల్ల ఏమవుతుంది, ఇట్లాగే పట్టుకుంటారు, చంపేస్తున్నారు అని నేను చెప్పలేదు ఫ్రెండ్స్. నేను చెప్పని తర్వాత అది ఒకరోజు అట్లాగే ఉంది. మరి అది అందులో ఇరుక్కుపోయిందో, ఎట్లాగయిందో దానికి కదలడానికి రావట్లేదన్నమాట అందులో నుంచి. అక్కడ చూస్తున్నంత సేపు నేను దాన్ని ప్రేయర్ చేస్తున్నాను. నేను కిందికి వస్తే మా వాళ్ళు నన్ను అనుమతించరు. వాళ్ళు భయపడతారు. దాంతో నన్ను భయపెడతారు. నన్ను దగ్గరికైతే రానివ్వరు. నేను నీకు ఏ రకంగా అయితే హెల్ప్ చేయలేను. కానీ నేను అరిచి మా వాళ్ళకి చెప్పను. నీకు వీలైతే తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోమా అని మనసులోనే దానికి చాలా ప్రేయర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కానీ అది ఎట్లాంటి స్థితిలో ఉందో, జరగలేని స్థితిలో ఉంది. అట్లాగే సెకండ్ డే కూడా అదే ప్లేస్‌లో అట్లాగే ఉంది. నైట్ అంతా అట్లాగే ఉంది. నెక్స్ట్ డే కూడా అట్లాగే ఉంది. ఉన్న తర్వాత ఏం చేశారు, మా ఇంట్లో వాళ్ళు చూసేసి ఆహ్, తీసుకొచ్చారింకా. పట్టుకునే వాళ్ళని తీసుకొచ్చారు. అది జరగడం లేదు, ఏమి లేదు అని చెప్పి అదేదో మందు ఉంటుందంట ఫ్రెండ్స్. ఆ మందు తీసుకొచ్చి అంతా అక్కడ బ్యాక్ సైడ్ అంతా చల్లారు. ఆ మందుకి ఏమవుతుందంట అంటే దానికి మూర్ఛలాగా వచ్చి అది కొద్దిగా మత్తులోకి వెళ్ళిపోయి చనిపోతుందంట ఫ్రెండ్స్. ఆ రోజు గూడా నేనసలు చాలా బాధపడ్డాను. నేను చాలా ప్రేయర్ చేసుకున్నాను. నా చేతిలో ఏమి లేదు. నేను చేయగలిగింది ఒకటే, ఎవరికీ చెప్పకుండా ఉండడమే. అది నేను చేశాను కానీ, అయినా కూడా అది అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఆ రోజు నిజంగా నేను చాలా ఫీలయ్యాను. అరే! చూస్తూ కూడా నేను ఏమి చేయలేకపోయానే, దాని ప్రాణాల్ని కాపాడలేకపోయానని ఆ రోజు కూడా చాలా ఫీలయ్యాను ఫ్రెండ్స్. ఆహ్, అంటే తెలియక ముందు చేశాము. తెలిసిన తర్వాత కూడా ఏమి చేయలేకపోయాను అని ఆ రోజు చాలా బాధపడ్డాను. ఇట్లాగా ప్రతిసారి నేను ఫెయిల్ అవుతూ వచ్చాను. ఇలా జరిగాయి. జరిగిన తర్వాత ఇంకొకటి ఏంటంటే నేనొక కర్మ చూసుకున్నాను ఫ్రెండ్స్. ఏంటి అంటే నాకు అంతా ఉంది. ఫ్రీడమ్ ఉంది. అందరూ చక్కగా చూసుకుంటారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తారు. నన్ను పంపిస్తారు. అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకో నన్ను ఎవరో బంధించినట్టుగా, ఎవరో నా ఫ్రీడమ్‌నంతా లాగేసినట్టుగా ఫీల్ అయ్యేదాన్ననమాట. చాలా సార్లు అనుకున్నాను. ఎందుకు నేనిట్లా ఫీలవుతున్నాను? నన్ను అలా బంధించి ఎవరు లేరు. మరి ఎందుకు నేనిలా ఫీలవుతున్నాను? నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అని మేడంని అడిగినప్పుడు మేడం ఏమంది అంటే, "నువ్వు కర్మ చూసుకోమ్మా. కర్మ ధ్యానం చేసి కర్మ చూసుకో" అని చెప్పింది. చెప్పినప్పుడు నేను కర్మ ధ్యానం చేశాను. అందులో నాకొచ్చిన డ్రీమ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆ! మామూలుగా మన ఇంటి పెరట్లో అన్ని కూరగాయల మొక్కలు, పూల మొక్కలు పెట్టుకుంటాం కదా! అట్లాగా ఉన్నాయన్నమాట. ఉంటే అక్కడ ఒక పాము తిరుగుతూ ఉంది. ఒకరోజు చూసాను తిరుగుతూ ఉంది. మళ్ళా నెక్స్ట్ ఇంకొకసారి కూడా నాకు కనబడిందన్నమాట. అట్లాగా పెరట్లో కనబడింది. తిరుగుతూ కనబడింది. అయితే నేనేమనుకున్నానంటే, అరే! ఇల్లు కదా! పిల్లలు అందరూ తిరుగుతూ ఉంటారు. ఇలా అది స్వేచ్ఛగా అలా తిరుగుతూ ఉంటే కష్టం కదా! మనకి భయం కదా! అని చెప్పేసి నేనేం చేశాను, ఆ పాముని చక్కగా పట్టుకొని చుట్టలాగా చుట్టి కవర్‌లో పెట్టి పట్టు చీర పెట్టినట్టు కబోర్డ్‌లో పెట్టేసాను ఫ్రెండ్స్. అక్కడ ఏం చేశాను, నేను దాని స్వేచ్ఛని హరించాను. చక్కగా అది దాని మానాన అది తిరుగుతుంది, వెళ్ళిపోతుంది. కానీ నేనేం చేశాను, నాకున్న భయం వల్ల దాని స్వేచ్ఛను హరించి చక్కగా తీసుకొచ్చి కబోర్డ్‌లో పెట్టేసాను. మరి నేను దాన్నక్కడ స్వేచ్ఛను తీసేసుకున్నాను కదా! బంధించేశాను. పాపం అలా కొన్ని రోజులు ఉంచేశాను. ఉంచిన తర్వాత
కొంతమంది వచ్చారనమాట. ఇద్దరు ముగ్గురు వచ్చి, ఇదంతా డ్రీమ్‌లోనే జరిగింది. వచ్చేసి మీ దగ్గరైనా పాములున్నాయా? మాకివ్వండి మేము తీసుకెళ్తాము అని చెప్పారు. సో, అప్పుడు కూడా నేనేం చేశాను, అరే! వీళ్ళకి ఇస్తే మరి వాళ్ళు చంపేస్తారా? దాన్ని స్కిన్ తీస్తారా? ఏం చేస్తారు? అనేది ఆలోచించకుండా ఆగండి, ఆగండి నా దగ్గర కబోర్డ్‌లో ఉంది. నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పేసి ఆ కవర్ పట్టుకెళ్ళి వాళ్ళకిచ్చేసాను ఫ్రెండ్స్. సో, మరి అది తిండి లేక ఎంత విలవిలలాడిందో, ఊపిరాడక, మరి దాని స్వేచ్ఛ నేనెలా బంధించేశాను, అది నాకప్పుడు అర్థమైంది. నాకు ఇంత ఫ్రీడమ్ ఉండి, నేను స్వేచ్ఛగా తిరగగలిగి ఉండి కూడా నన్ను బంధించేసినట్టుగా ఉంది అని నేనింత ఫీలయ్యానే. మరి ఆ పాముని తీసుకొచ్చి అలాగా కవర్‌లో పెట్టి బంధించినప్పుడు అది ఎంతగా ఫీలయ్యిందో అని జెప్పేసి నేను దానికి ఆ డ్రీమ్ చూసుకున్న తర్వాత, విపాకం చేసుకున్న తర్వాత నాకు ఆహ్, ఆ ఫీలింగ్ నుంచి బయటికొచ్చింది. నాకిప్పుడు ఆ ఫీల్ లేదనమాట. అంటే అన్నీ ఉన్నాయి నాకు. నన్నెవరు బంధించలేరు. అయినా కూడా బంధించిన ఫీలింగుంది. ఎందుకంటే నేనక్కడ ఆ సర్పానికి ఆ ఫీల్ కలుగజేశాను గాబట్టి, అదే నేను అనుభవించాననేది నాకడ నాకక్కడ అర్థమైంది ఫ్రెండ్స్. సో, నేను దాన్ని విపాకం చేసుకున్న తర్వాత, నేను ఆ ఫీల్ నుండి బయటపడగలిగాననమాట. ఇప్పుడు నాకు ఎట్లాంటి బంధించిన ఫీలింగ్ కానీ, అట్లాగా ఏమీ లేదు. నన్ను క్షమించి నన్ను రిలీజ్ చేసినందుకు నేను మళ్ళీ ఆ సర్పానికి క్షమాపణ కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇది జరిగింది ఫ్రెండ్స్ డ్రీమ్ ద్వారా. ఇంకొకసారి ఏమైంది అంటే అంటే అందరూ అలానే ఉంటారని కాదు. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. నా చిన్నప్పటి ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళు తీసుకున్న ప్లేస్‌లో చాలా పెద్ద పాము పుట్ట ఉంటుందన్నమాట. కానీ ఆ ప్లేస్ కొనడానికి ఎవ్వరు గూడా ముందుకు రాలేరు. మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకొని, ఆ పుట్ట ఉన్న ప్లేస్‌లో, అది గూడా వాళ్ళ ఇంటి లోపలనే ఉంటుందన్నమాట. ఆ పుట్ట ఉన్న ప్లేస్ చుట్టూ చక్కగా గోడ కట్టించి దాన్నొక గుడిలాగా చేసుకున్నారన్నమాట. నాకనిపిచ్చేది అందరూ భయపడుతుంటారు కదా! మరి వీళ్ళెందుకు తెలిసి కూడా కొన్నారు అని నాకనిపిచ్చేది. అయితే ప్రతిసారి నాగుల చవితికి అందరం అక్కడికే వెళ్లి పూజ చేసి వచ్చేవాళ్ళమనమాట. అయితే ఒకరోజు ఆంటీ ఏం చెప్పింది అంటే, ఆహ్, "మరి మీకు కనబడుతుంది గదా ఆంటీ, బయట అలా తిరుగుతుంది, వస్తుంది అని కనబడుతుంది అని చెప్తుంటారు గదా! మరి మీకేమీ భయమెయ్యదా? మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలున్నారు కదా! ఏమీ భయమెయ్యదా?" అంటే ఒకసారి ఆంటీ చెప్పిందనమాట. అది విన్న తర్వాత, ఓహో! వీళ్ళు దీన్ని చూసుకోవడానికి అర్హులు. అందుకే వీళ్ళకి అది లభించింది అనిపిచ్చింది. ఏం చెప్పింది ఆంటీ అంటే, ఆహ్, ఆమె ప్రే చేసుకుందంట. "అమ్మా! నువ్వు బయట కనబడితే ఎవ్వరమైనా ఊరుకోరు, చంపేస్తారు మిమ్మల్ని. అందుకని నువ్వు తినడానికి బయటికి వెళ్ళినప్పుడు గానీ, నీ పిల్లలకి ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు గానీ, ఎవ్వరి కంట పడకుండా వెళ్ళమ్మా" అని దానికి ప్రే చేసుకుందంట ఫ్రెండ్స్ ఆంటీ. ప్రే చేసుకున్నప్పటి నుంచి వాళ్ళ కంట్లో పడేది కాదంట. ఎప్పుడు బయటికెళ్ళినా కూడా ఎవ్వరికీ కనబడకుండా వెళ్ళడం, మళ్ళీ వచ్చి ఆ పుట్టలో ఉండడం జరిగిందంట. సో, వాళ్ళకి ఏముందక్కడ, పాములు బయట కనిపిస్తే చంపొద్దు, వాటిని రక్షించాలి అన్న థాట్ వాళ్ళకుంది గాబట్టే వాళ్ళకి ఆ ప్లేస్ దొరికి వాళ్ళు దాన్ని చక్కగా చూసుకుంటున్నారు అని అనిపించింది ఫ్రెండ్స్. ఇది ఒకటి జరిగింది. సో, నేను నా అనుభవాల ద్వారా తెలుసుకుంది ఏంటి అంటే, పూజల పూజల ద్వారా మనకి కొంత రిలీఫ్ ఉంటుంది. ఏ కర్మల నుండైనా గూడా మనం పూజలు చేయడం వల్ల, మంచి పనులు చేయడం వల్ల కొంచెం పుణ్యమొచ్చి మనం అనుభవించాల్సిన కర్మ కొంచెం తగ్గుతుండొచ్చు. అంతేకాని కంప్లీట్‌గా అయితే తగ్గదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం కర్మ ధ్యానం చేసి, కర్మల్ని చూసుకొని, వాటిని విపాకం చేసుకుంటామో, మనం మనస్ఫూర్తిగా మన హృదయం నుంచి ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపం అన్నది వస్తుందో, అప్పుడే మనం ఆ కర్మల నుండి రిలీజ్ అవ్వగలుగుతాం ఫ్రెండ్స్. ఇది నేను నా అనుభవాల ద్వారా నేర్చుకున్నది. ఇంకొకటి రీసెంట్‌గా జరిగింది ఒకటి చెప్పి క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఏంటి అంటే, నాకు స్కిన్ ఎలర్జీ ఉంది. దాదాపుగా 1 ఇయర్ నుంచి స్కిన్ ఎలర్జీ ఉందన్నమాట. అప్పుడప్పుడు వస్తుండేది. అప్పుడప్పుడు వచ్చి తగ్గేది. మెడిసిన్ వాడితే తగ్గేది. తర్వాత మళ్ళీ అయ్యేది. లాస్ట్ 1 ఇయర్ నుంచి కంటిన్యూగా స్కిన్ ఎలర్జీ అనేది అట్లాగే ఉంటుందన్నమాట. నేను ఎన్ని మందులు వాడినా కూడా, ఒక్కొక్కసారి మందులు పెట్టినా కూడా అసలు ఏమీ ప్రయోజనం ఉండేది కాదు. రీసెంట్‌గా సునీత మేడం స్టార్ట్ చేశారు కదా! నాగదోష పరిహారం కోసమని. నేనది నాకు అనిపిచ్చింది, ఎందుకో చేసుకోవాలి, దీనివల్ల నాకు ఉపశమనం లభిస్తుంది అని అనిపించింది. అప్పుడు నేను కూడా స్టార్ట్ చేశాను. ఒక 3 డేస్ చేసినంతనే 1 ఇయర్‌గా ఉన్న నా స్కిన్ ఎలర్జీ అసలు ఎంతగా తగ్గింది అంటే, ఒక 80% వరకి తగ్గింది ఫ్రెండ్స్.
దానివల్ల నేను ఎంత బాధపడేదాన్ని అంటే ఆ ఎలర్జీ వల్ల చాలా బాధపడేదాన్ని. నాకు పరిష్కారం లేదు. ఎక్కడికెళ్ళాలి? ఏ డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి? ఆల్రెడీ 2, 3 సార్లు స్కిన్ డాక్టర్‌కి వెళ్లి చూపించుకున్నాను. కానీ ఏమి ప్రయోజనం లేకపోయింది. కానీ ఇప్పుడు మేడం చేపిస్తున్న ఈ నాగదోష పరిహారం వల్ల, కర్మ విపాకం వల్ల నేను నా ఎలర్జీని చాలా వరకు తగ్గించుకోగలిగాను. అందుకు సునీత మేడంకి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఇక్కడ మనము పాములు కనబడినప్పుడు పాములే కాదు ఫ్రెండ్స్ ఏ జీవి కనబడినా కూడా మనం వాటిని అవి ఉన్నాయని అరవకూడదు. చెప్పకూడదు ఎవరికీ. మనం సైలెంట్‌గా ఉండాలి. మనం సైలెంట్‌గా ఉండి మన మనసులోనే వాటిని ప్రేర్ చేసుకోవాలి. అమ్మా! నువ్వు ఇక్కడున్నావు కదా! మనం ఏం సౌండ్ చేసినా, ఎవరు చూసినా నీ ప్రాణాలకి హాని కలుగుతుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అని మనం మనస్ఫూర్తిగా మన మనసులోనే చెప్పుకున్నా గూడా వాటికి అర్థమైపోతుంది ఫ్రెండ్స్. అలా వెళ్ళిపోతుంటాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నా అనుభవంతో చెప్తున్నాను. ఏ జీవి కనబడినా కూడా మన మనిషి ప్రాణం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క జీవి ప్రాణం కూడా అంతే ఇంపార్టెంటు, అంతే ముఖ్యం ఫ్రెండ్స్. ఎవరి ప్రాణము ఎక్కువ కాదు. ఎవరి ప్రాణము తక్కువ కాదు. సో, దయచేసి పాముల పట్ల ఎవరికైనా భయం ఉన్నా ఏది ఉన్నా కూడా తీసేసి అవి కనబడితే వాటిని చంపకుండా, అరవకుండా సైలెంట్‌గా వాటి మానాన వాటిని వదిలేయండి ఫ్రెండ్స్. ఆహ్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హైమా మేడంకి, వంశీ మాస్టర్‌కి, సుకన్య మేడంకి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆత్మ ప్రణామాలు, ధన్యవాదములు. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా మీ అనుభవాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరే తప్పు చెయ్యరు మేడం. ఆ చెయ్యను మేడం. సర్పాల పట్ల మీరు ఇంకే తప్పు చెయ్యరు. మీలో చెయ్యను ఆ మేడం. కరుణ అనేది అపారంగా పెరిగిపోయింది. ఇంకొకటి మేడం ఒక చిన్న విషయం. నేను నా వల్ల వీలైనంత సేవ సర్పజాతిని సంరక్షించేందుకు, రక్షించేందుకు నా వల్ల అయినంత వరకి నేను సహాయం చేస్తానని నాగలోక వాసులకి ఈ జూమ్ వేదికగా నేను నా గురువుల సాక్షిగా అందరికి చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ప్రణామం చేస్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా వల్ల అయినంత వరకి నేను తప్పకుండా చేస్తాను. ఇది నేను యూనివర్స్‌కి తెలియజేసుకుంటున్నాను మేడం. వెరీ థాంక్ యూ గుడ్. మేడం. సూపర్ మేడం. వెరీ గుడ్. అంతే. చాలా మీలో ఈ కర్మ ధ్యానము అంతకుముందు మీకు వాటి పట్ల అలా లేదు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత కర్మ ధ్యానంలో మీరు చూసుకోవడము, మీ సమస్యకి ఆ రెండిటిని డీకోడ్ చేసుకుంటే టాలీ అవ్వడం, వాటి మీద ఆ ప్రేమ పెంచుకొని, వాటికి క్షమాపణ చెప్పటం, మీలో ఆ కరుణా హృదయం ఓపెన్ చేసుకోవడం. సో, చాలా బావుంది. మీరెప్పుడు ఏమి చేయరు మేడం. మీరు చక్కగా రక్షణ కల్పిస్తారు. మీ మాటలు వింటుంటే మాకు కూడా అది ఎక్కువ అవుతుంది. వెరీ గుడ్ మేడం. చాలా అద్భుతంగా మీరు ఎంతో జ్ఞానం నేర్చుకున్నారు. వెరీ గుడ్. థాంక్ యూ మేడం. మంచి థాంక్ అనుభవాలు యూ మేడం. థాంక్ థాంక్ యూ. యూ. ఓకే. మాస్టర్స్ మళ్ళీ ఇంకా రాధిక బండారి మేడం మనకి వారి యొక్క అనుభవాలు మరి షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం ప్లీజ్ వెల్కమ్. మీ అనుభవాలు షేర్ చేయండి. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వాయిస్ ఓకేనా మేడం? ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి, వంశీ కిరణ్ మాస్టర్‌కి, హైమా మేడంకి, మన నాగలోక వాసులు మాస్టర్స్‌కి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన జూమ్‌ని ఈ విధంగా చక్కగా కండక్ట్ చేస్తున్న సునీత మేడంకి కృతజ్ఞతలు. అందరూ నా అనుభవాలు వినడానికి వచ్చిన అందరు మాస్టర్స్‌కి నా యొక్క కృతజ్ఞతలు. నేను ఈరోజు నా యొక్క అనుభవాలు షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. మొట్టమొదటగా నాకు ఎప్పుడు అనుభవం జరిగింది అనంటే పెళ్లి తర్వాత అబార్షన్ అయింది ఫ్రెండ్స్ నాకు ఒకసారి. సో, అప్పుడు నేను చాలా బాధపడ్డాననమాట. అంటే ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు నా తప్పేం లేదు కదా! నాకు చాలా సెన్సిటివ్ అయిపోయానప్పుడు. పిల్లలంటే ఎవరికైనా ఇష్టం ఉంటది గదా! సో, నేను చాలా బాధలో ఉన్నానప్పుడు. నాకు అలా బాధపడుతూ ఉన్నప్పుడు నేనేదన్నా తప్పు చేశానా అని ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. బాధపడుతూ ఉన్నాను. అట్లని ఆలోచిస్తూ ఉన్నాను. నాకు నాగలోక మాస్టర్స్ ఒక డ్రీమ్ చూయించారు. అక్కడి నుంచి ఒక 15 డేస్ లోపల ఒక డ్రీమ్ చూయించారు నాకు. ఆ డ్రీమ్ ఎలా ఉంది అనంటే, ఒక పెద్ద చెట్టు
మర్రి చెట్టు అంత, వేప చెట్టు సైజ్ అంత పెద్ద చెట్టు ఉంది. అది కాంతితో వెలిగిపోతుందనమాట. ఆ చెట్టు ఎలా ఉంటుంది, చుట్టూ ఇలా అర్ధవృత్తాకారంలో దానికి ఎన్ని ఆకులు, కొమ్మలు అన్నీ ఉంటాయో, అవన్నీ కూడా నాకు చిన్న చిన్న పాముల్లాగా, అన్ని పాముల్లాగా కనిపించి అవి నన్ను ఇలా బుస కొడుతున్నాయన్నమాట. నాకు చాలా భయమేసింది ఫస్ట్ టైము. దడుచుకొని లేచాను. కానీ తెలియలేదు దాని మీనింగ్ నాకు. నాకు అట్లానే అదే డ్రీము 2, 3 టైమ్స్ చూయించారు. కానీ అప్పుడు మనకి ఇదంతా తెలియదు కదా! మన కర్మలు ఈ విధంగా పూర్వ జన్మలో మనము ఈ విధంగా హింసించాము అదంతా తెలియదు కాబట్టి 2, 3 టైమ్స్ చూయించారు. పాపం మాస్టర్స్ నా బాధని అర్థం చేసుకొని చూయించారు. కానీ నేను తెలుసుకోలేకపోయాను. అయితే అప్పుడు తర్వాత ఇంకా అక్కడికి అయిపోయింది. కానీ నేను ధ్యానంకి వచ్చిన తర్వాత ఇప్పుడు వంశీకిరణ్ మాస్టరు చెప్తున్న కర్మ ధ్యానం, కర్మ విపాకము ఇవన్నీ నేర్చుకున్న తర్వాత, మనం ఇక్కడ ఏం నేర్చుకుంటాము మొట్టమొదట అంటే, నా వాస్తవానికి నేనే కారణము. అంటే మనకిప్పుడున్న పరిస్థితి మన వల్లే వచ్చింది. మనమే గతంలో ఏదో చేసున్నాము. దానికి ప్రతిఫలమే ఇప్పుడు మనకి వచ్చింది. అదే మనము అనుభవిస్తున్నాము. అనేది బాగా తెలుసుకున్నాను. మరియు వచ్చినప్పుడు కర్మ ధ్యానము, కర్మ విపాకం రెగ్యులర్‌గా చేస్తూ ఉన్నామనమాట మహాదేవుడితో. సో, గతంలో చేసిన దుష్కర్మలకి అలాంటివన్నిటికి క్షమాపణలు చెప్తూ ఉన్నాను. నాకు ఒకరోజు ఒక డ్రీమ్ చూయించారు ఫ్రెండ్స్. దాంట్లో ఏముంది అనంటే అన్ని పాములు, చాలా పాములున్నాయి ఒక ప్లేస్‌లో. రకరకాల పాములున్నాయి అన్నీ. ఆ విధంగా చూయించారనమాట. అప్పుడు ఏమర్థమైంది అనంటే, నాకు గతంలో చూయించారు గదా ఫ్రెండ్స్! అప్పుడు నేను ఎన్నో వందల పాములని హింసించాను. అదంతా తెలియదు. అది తలుచుకుంటేనే బాధేస్తుందనమాట. అన్ని పాములకి అంత తీవ్రంగా హింసించాను. అంత పెద్ద కర్మ ఉంది నాకు. అని ఇప్పుడు ఇక్కడ డ్రీమ్‌లో చూయించారు. ఆహ్, అన్ని పాములు చక్కగా ఉన్నాయి. ఏమీ అనట్లేదు నన్ను. నా పైన ఏమీ కోపం చూయించట్లేదు. నన్నేమి బెదిరించట్లేదు. ప్రశాంతంగా ఉన్నాయి. నాకు ఆ విజన్ చూయించారు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్, అవి విపాకం చేసుకుంటూ ఉన్నాను. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. మనకు తెలిసిందే గదా ఫ్రెండ్స్! పశ్చాత్తాపం అంటే మనం బాధ అన్నమాట. ఒకరిని బాధ పెట్టాము అని తెలుసుకున్నప్పుడు, మనకు కూడా కర్మ ఉంటుంది కాబట్టి వాటి బాధని మనము తెలుసుకోగలిగి వాటి పట్ల వాటిని క్షమించమని అడగడం. పశ్చాత్తాపంలో ఉండడం. ఆ బాధ తప్పు చేసినందుకు మనం ఆ తప్పు తెలుసుకొని క్షమించమని అడగడం. అది ఒకటి. ప్రాయశ్చిత్తము, పరివర్తన, ప్రాయశ్చిత్తం. పరివర్తన అంటే మనం ముందుగా ఇంకా అలాంటి పనులు చేయము, అలాంటి దుష్కర్మలు చేయము అని మనం అన్నీ చెప్పుకుంటూ ఉన్నాం కదా! మరియు ప్రాయశ్చిత్తం అంటే సేవ. మనకి వీలైనంత సేవ ఈ విశ్వానికి చేసుకుంటాము అని చెప్పుకుంటూ ఉంటాం గదా ఫ్రెండ్స్. సో, దానిలో భాగంగానే ఈరోజు నేను ఈ విషయాలన్నీ అందరికీ షేర్ చేసి, వీలైనంత జ్ఞానము అందరూ తెలుసుకోవాలి అని పాములకి, వాటికి హాని కలగకుండా వాటిని అందరూ రక్షించే విధంగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాను. ఆ భావనలో ఉన్నాను కాబట్టి నాకు ఆ పాములు అన్నీ నన్ను క్షమించేసాయన్నమాట. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే ఫ్రెండ్స్, ఆ పాములకి ప్రేమతత్వం అనేది ఉంటుంది చాలా. మనకు అది తెలియదు. అవి మనల్ని క్షమించేసాయి. నన్ను క్షమించేసాయి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అప్పుడు సంతోషంగా. అంటే వాటికి ఆ ప్రేమతత్వం ఉంది మరియు క్షమాతత్వము ఉంది. అది ఇక్కడికొచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఇది జ్ఞాన కోణంలో. నేను ఇక్కడ కొంచెము ఐడియా ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే అందరికీ అర్థం కావాలి కదా! అంటే ఇది జ్ఞాన కోణం. అజ్ఞానంలో ఇంతకు ముందు మనం ఎలా ఉన్నామో, ఇప్పుడు ఉన్న సొసైటీలో అందరూ ఎలా ఉన్నారు అంటే, పాము అంటే, అంటే ఆ విధంగా భయాలు ఏర్పడడానికి కారణం ఏంది? పాము అంటే ఒక భయం. మళ్ళీ ఒక అపోహ. అందరిలో క్రియేట్ అయ్యి ఉంది అది. మరి మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు. వీటన్నిటితో కూడిన అజ్ఞానం అనేది అందరికీ ఉందన్నమాట. మూఢనమ్మకం అంటే ఇప్పుడు ఒకరు నమ్మింది గుడ్డిగా ఇంకొకరు నమ్మడం. అది ఇంకొకరి పైన రుద్దడం. మనం అది గుడ్డిగా నమ్మడం. అవన్నీ అట్లా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటి, మనమే పాముకి పూజ చేయాలి అని మన పెద్దలు చెప్తే వెళ్లి పాము పుట్టకి ప్రతి స్పెషల్‌గా తిథులప్పుడు వెళ్లి గుడికెళ్ళి పుట్టలో పాలు పోసి
ఆ పూజలు చేస్తాము. మళ్ళీ పాము వచ్చిందంటే భయపడతాము. అది మనకు చంపేస్తదేమో, ప్రాణహాని చేస్తుందేమో అని వాటిని చంపేస్తాము. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలుగా పేరుకొని పోయాయి. ఎందుకు ఎట్లా అనంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు దాహం వేస్తే నీళ్లు తాగు, ఆకలేస్తే అన్నం తిను అని చెప్పినట్టు పాము కనిపిస్తే భయపడతాం. అది చంపేస్తది. అది విషం ఉంటది. అని అట్లా పేరుకుపోయింది. అంత గట్టిగా పేరుకుపోయిందనమాట. మనకు సినిమాల్లో కూడా అదైతే చూయిస్తారు. పాము వచ్చింది, పాము కథ చెప్పాలి అనంటే అది మనల్ని పగబట్టి ఉంటుంది. పగబట్టి చంపేస్తుంది. అది అట్లాగా సీరియల్స్‌లో గూడా. పామంటే చాలు దానికి విషం ఉంటుంది. పగబట్టి చంపేస్తుంది. ఇలాంటియన్నీ మనకి మూఢనమ్మకాలుగా ఆహ్, అజ్ఞానంగా మనం ఇదే నేర్పించబడింది మనకి. సో, అందుకని అందరూ అలా ఉన్నారు. సో, నేనిక్కడ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. తెలుసుకోవడానికి. అంటే ఇప్పుడు మనకి పాములో జాతులు ఉన్నవే 300 ఫ్రెండ్స్. దాంట్లో మనకి హాని చేసేవి 60 మాత్రమే. 60 రకాలు మాత్రమే. దాంట్లో మన రాష్ట్రంలో ఉన్నవి 4 రకాలు మాత్రమే. సో, ఇవన్నీ తెలుసుకుంటే ఏమవుతుందంటే మనలో ఆ 100% ఉన్న భయమనేది అట్‌లీస్ట్ 10% వరకైనా వస్తుంది అని నేననుకుంటున్నాను. అందరికీ భయం పోవాలి, జ్ఞానం రావాలి అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. సో, 300 రకాల పాములు, 60 రకాలు అందులో మన రాష్ట్రంలోనే 4 మాత్రమే. సో, అందులో అన్నింటికి కూరలుండవు. అన్నింటిలో విషం ఉండదు. కనుక మనం ఇది తెలుసుకొని ఉండాలి. ఈ పాములు ఆహ్ అంటే మనకు తెలిసింది అవి కాటేస్తాయి, చనిపోతాయి అదొక్కటి. వాటి వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలా అనంటే అవి పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడతాయన్నమాట. మనకి ఇప్పుడు పొలాలలో ఎన్నో క్రిమి కీటకాలు ఉంటాయి. చీడపీడలను తెచ్చేవి క్రిమి కీటకాలు అవన్నీ పంటల్ని నాశనం చేస్తాయన్నమాట. మనకి ఇప్పుడు స్పెషల్‌గా వరి, గోధుమ అవి ఉంటాయి గదా! వాటన్నిటికి ఎన్నో వా ఆ విధమైన క్రిమి కీటకాలను ఈ పాములనేవి చంపేస్తాయన్నమాట. మరియు నేల సారవంతంగా ఉంటుంది. వాటికొక బిరుదు కూడా ఉందంట ఫ్రెండ్స్. రైతు మిత్ర అనే పేరు కూడా ఉంది ఈ పాములకి. మనం ఈ విషయాలన్నీ తెలుసుకొని అవి కూడా అవగాహనలో ఉంచుకుంటే మనకున్న భయం కొంతైనా 50% అయినా తగ్గిపోతుంది. వాటి వల్ల మన సమాజానికి, పర్యావరణానికి చాలా ఉపయోగం ఉంది అనే విషయం తెలుసుకొని ఎప్పుడైనా అంటే మనం ఏ ఇంకా ఒక లాస్ట్ అంటే మనము పాములను సంరక్షించే ఒకవేళ ఎదురైనా కానీ సంరక్షించే వాళ్ళవి ఈ మధ్యలో చాలా మందే ఉన్నారు. వాళ్ళకి ఫోను చేస్తే వాళ్ళు చక్కగా కొంతమంది అనంటే వాటిలో విషం తీసేసి, కూరలు తీసేసి ఆ విధంగా చేస్తారు. మరి కొంతమంది ఏంటంటే వాటిని చక్కగా హ్యాండిల్ చేసి పట్టుకొని అడవుల్లో వదిలేస్తారనమాట. అప్పుడు వాటి జీవితం వాటికొచ్చేస్తుంది. ఆ! ఈ విధంగా మనము అజ్ఞానం కోణం అవి కొన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే మన ఆధ్యాత్మిక మార్గంలో ధ్యానంలోకొచ్చిన తర్వాత నేనేం తెలుసుకున్నానంటే మనకు ఇప్పుడు బాబా ఏం చెప్తారు? ఏ జీవి మనల్ని ఏమీ చేయదు. ఏ జీవి మనల్ని చంపదు మనుషులని. మనకి గత కాలంలో ఏదైనా కర్మ ఉంటే తప్ప. అది అసలు మన దగ్గరికే రాదు. మనం అక్కడ ఉన్నదన్న సంగతి కూడా దానికి తెలియదు. మనమే ఎక్కువ యాంక్సైటీతోని అది మనల్ని ఏమైనా చేస్తదేమో అని చెప్పేసి మనమే అక్కడి నుంచి పారిపోవడమో గాని, దానిని చంపేయడమో గాని ఏదో ఆ విధంగా చేస్తామన్నమాట. ఎందుకంటే నేను ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే ప్రతి జీవిలో ఉన్నది పరమాత్మే. మనం కూడా ఒకప్పుడు జంతు జాతి నుంచి వచ్చిన వాళ్ళమే. కనుక ప్రతి జీవి సమానమే. ఈ భూమి పైన ప్రతి జీవికి హక్కు ఉంది. వాటి జీవితం జీవించడానికి. సో, మనకి ఎలాంటి ఒక జీవికి హాని చేసే హక్కు మనకి లేదు. అంతటా ఉన్నది పరమాత్మ అయినప్పుడు, మనకి అప్పుడు ఆ భయం పోతుంది. ఆ భయమే అవసరం లేదు అలాంటప్పుడు. మనకేదైనా కర్మ ఉంటే తప్ప అవి మనకు హాని చేయవు. ఇవి నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్. మరి ఇంకొకటి ఈ విధంగా నాకు అనుభవం అయిందేంటంటే, నేను కడతాల్ వెళ్ళినప్పుడు నేను దాన్ని ఒక టెస్ట్ లాగా భావించాను. నేనిలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఒక బండరాయి కింద నుంచి ఒక పాము ఇలా బయటికి వస్తూ ఉందన్నమాట. అక్కడ ఒక 15, 20 మంది దాకా ఉన్నారు. కానీ అందరూ పాము, పాము అని పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయారు. నాకు అది జస్ట్ ఒక అడుగు దూరంలో ఉంది. ఒక అడుగు దూరంలో ఉంది. కానీ నేను భయపడలేదు. అది పామే కదా! పాము అని చెప్పేసి చక్కగా ప్రేమతత్వంతోనే నాలో నుంచి ఫీలింగొచ్చింది. నేను చక్కగా దాని పక్క నుంచి నడుచుకుంటూ ఎళ్ళిపోయాను.
ఈ విధంగా నన్ను నేను మార్చుకున్నాను ఫ్రెండ్స్. మరి ఇంకా ఇంకొకటి మిరాకిల్ ఏమనిపించింది అనంటే, ఇప్పుడు మనం కర్మలు చాలా చేస్తూ ఉన్నాము. కర్మలు చూసుకుంటూ ఉన్నాము. దాంట్లో మనకి ఎంతో మందిని చూయిస్తారు. మనుషులకే మనం ఎంతమందిని చంపేసామో వాళ్ళకి ఫిజికల్‌గా హాని చేయడము, ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం. మనకు దానికి సంబంధించినవి వస్తూ ఉంటాయి. మనం మనుషులనైతే అడిగాము క్షమాపణ అడగమని అంత చేసి. నాకు ఒక ఫీలింగ్ ఉండేది. ఆ ప్రాబ్లమ్ కొంచెం తగ్గిన తర్వాత నేను వాళ్ళకి స్పెషల్‌గా ఆహ్, ఇది కృతజ్ఞతలు చెప్పుకునేదాన్ననమాట. హ్మ్. నాకనిపిచ్చేది వాళ్ళు క్షమించారు కాబట్టే నాకు ఇప్పుడు ఇది తగ్గింది. కాబట్టి మనుషులు కృతజ్ఞత భావంలో ఉన్నారు. కానీ నేను ఈ పాముల విషయంలో మర్చిపోయాను. ఆల్‌మోస్ట్ ఒక 1 ఇయర్ వరకి మర్చిపోయాననమాట. అది నాకు ఒక ద్వారా తెలిసింది. సో, నేను అప్పుడు ఇంకా ఈ కర్మధ్యానం సునీత మాస్టర్ చేయిస్తూ ఉన్నారు గదా! దాంట్లో అది వింటూ మళ్ళీ పాములకి కృతజ్ఞతలు చెప్పుకోవడం స్టార్ట్ చేశాను. అయితే ఆ కృతజ్ఞతలు ఇప్పటివరకు ఉన్నదేంటి పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఇప్పుడు సేవ చేసుకోవడం మనకు తగినంత చేసుకుంటాము. కానీ కృతజ్ఞతా భావంలో కూడా ఉండడం కూడా ఇంపార్టెంట్. నేనెప్పుడైతే కృతజ్ఞతా భావం చెప్పడం స్టార్ట్ చేశానో, నేను దాన్ని నా ఫ్రెండ్ లాగా భావించడం స్టార్ట్ చేశాననమాట ఆ పాముని. అప్పుడు నాకు మొత్తం భయం పోయింది ఇంకా. ఆల్‌మోస్ట్ ఒక 14 ఇయర్స్ నుంచి ఉన్న పీరియడ్‌లో ఉన్నప్పుడు చాలా వీక్‌నెస్ అసలు మామూలుగా నడవలేకపోవడము, ఎప్పటినుంచో ఉండేది. అది కాస్త ఇంకా ఎక్కువే అయింది. అది చెప్పుకున్న తర్వాత నాకు ఆ ప్రాబ్లమ్ ఆల్‌మోస్ట్ 95% పోయింది ఫ్రెండ్స్. నాకైతే అది ఒక మిరాకిల్ లాగా అనిపిచ్చింది. నాలో కంప్లీట్‌గా పరివర్తన తీసుకురావాలని అనుకున్నారు మాస్టర్స్ అని నాకనిపించింది. సో, నేనది చక్కగా ఫాలో అయ్యాను. హ్మ్. మరి ఇంకొకటి ఫ్రెండ్స్ కర్మధ్యానంలో నాకు ఒక చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉండేది. స్కిన్ బాడీ అంతా స్కిన్ అలర్జీ లాగా అయిపోయి సెన్సిటివ్ అయిపోయేది. ఒక చిన్న దోమ కుట్టకున్నా సరే ఇలా శరీరాన్ని తాకి ఇలా వెళ్ళిపోతే చాలు ఇంతింత దద్దుర్లొచ్చేవి. శరీరం అంతా అట్లానే అయిపోయేది. దురదలు, మంటలు ఒక చాలా భరించలేని స్థితిలో ఉండేదనమాట. దానికి కర్మధ్యానం చేస్తే నాకు ఒక డ్రీమ్ చూయించారు మాస్టర్స్. అక్కడేంటంటే ఒక వ్యక్తి పాములని స్కిన్ తీసేసి అదే చెప్పులు కుట్టుకుంటూ ఉంటారు కదా! అది చేస్తున్నారన్నమాట. ఆ డ్రీమ్‌లో అదంతా అది నాకు చూయించారు. ఆ పాములకి స్కిన్ అంతా తీసేసి చూ చూయించేది. అప్పట్లో చేసేవాళ్ళు గదా! ఫ్రెండ్స్ అంటే అదంతా మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు చేసాం అదంతా. నేనప్పుడు చాలా బాధపడ్డాను. ఇప్పుడు నాకు స్కిన్ ఎలా అవుతుంది? స్కిన్ ఇంకా నాది తీయనే లేదు. ఇలా ఉంది కానీ ఇరిటేషన్‌ని నేను భరించలేకపోతున్నాను. అసలు ఆ స్కిన్ మొత్తం తీసేస్తే అది ఎంత బాధాకరంగా ఉంటుంది అనేది నాకు చాలా అర్థమైంది. కానీ వాటికి చాలా బాధపడ్డాను. క్షమాపణ చెప్పుకున్నా కూడా తక్కువే అనిపిచ్చింది. ఏ నోరుతో నేను క్షమాపణ చెప్పుకోవాలి? అంత హాని చేశాను. నాకీ సమస్య తగ్గించండి అని ఏ విధంగా అడగాలి నేను అనిపిచ్చింది. కానీ క్షమాపణ చెప్పుకున్నాను. నాకిప్పటికీ బాధే అవుతుంటది. క్షమాపణ చెప్పుకుంటూనే ఉంటాను. అది గుర్తొచ్చినప్పుడల్లా నా ప్రాబ్లమ్ కూడా ఒక 15 డేస్‌లో తగ్గిపోయింది ఫ్రెండ్స్. నాకు ఏ మెడిసిన్ పనిచేయలేదు. మెడిసిన్స్ ఏది వాడలేదు. 15, 20 డేస్‌లో నాకు ఆ ప్రాబ్లమ్ నుంచి నేను పడగలిగాను. ఇప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా అనిపించినా కూడా చాలా బాధేస్తది. వాళ్ళు నన్ను క్షమించినందుకు నేను ఎప్పుడు కృతజ్ఞతా భావంతోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను వాటికి. ఆహ్, ఇది ఒకటి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు మనకి ఆహ్, నాగదోష పరిహారం కోసము 11 రోజులు ధ్యానం చెప్తూ ఉన్నారు గదా! అది చేస్తూ నేను ఇంకా సాఫ్టెన్ అవ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. నాగలోక వాసులు మరియు నాగదేవతలు అందరికీ కూడా క్షమాపణ చెప్పుకొని, అంతా అందరిలో ఉన్నది పరమాత్మే కదా! వాళ్ళు కూడా అంటే ఇంకొకటి మనం ఇక్కడ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మనుషులకైనా కొంచెం స్వార్థం ఉంటుంది. స్వార్థంతో ప్రవర్తిస్తాము జంతువుల పట్ల, వాటి పట్ల కానీ, వాటికస్సలు స్వార్థం ఉండదు ఫ్రెండ్స్. వాటికి కేవలం ప్రేమ, కరుణ, క్షమాతత్వము అవి చాలా చక్కగా ఉంటాయి వాటికి. అవేమంటే భయపడతాయి. మనం వాటి పని వాటిని చేసుకొనిస్తే అవి మన దగ్గరికి రాదు. ఏమి అనవు కూడా అవి. మనం ఎప్పుడైతే రియాక్ట్ అవుతామో వాటికి భయపడి వాటిని కొట్టడం కానీ, వాటి వెంబడి పడడం గానీ, వాటికి అలజడి సృష్టించడం కానీ, గోల చేయడం కానీ జరిగింది అనంటే అవి భయంతో మాత్రమే మనల్ని కాటేస్తాయి ఫ్రెండ్స్. సో, మనం అది నేర్చుకోవాలి.
వాటిని ప్రశాంతంగా జీవించనివ్వాలి. మనము ప్రశాంతంగా ఉండాలి. ఈ విధంగా పాముల పట్ల మనము మంచి ప్రవర్తనని పెంచుకోవాలి జ్ఞానంలోకి వచ్చి అనేది ఈ విధంగా నా వంతుగా నేను నా ఎక్స్‌పీరియన్సెస్ చెప్పాను ఫ్రెండ్స్. జ్ఞానం అందరికీ అందచేయాలి అని చెప్పేసి, కొంతైనా మార్పు తీసుకురావాలని చెప్పేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. మీ యొక్క అనుభవాలు కూడా చాలా బాగున్నాయి. మీలో కలిగిన రియలైజేషన్ చక్కగా మీరు వీటి ద్వారా కర్మ ధ్యానం, కర్మ విపాకం, మరి మీరు ఏం నేర్చుకున్నారు, ఏం జ్ఞానం పొందారు, వాటి పట్ల ప్రేమ ఎలా పెంచుకోవాలి అని చక్కగా మీరు మీ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్, మరి చక్కగా ఈ అనుభవాలు విన్నారు కదా. మరి ఈ అనుభవాలన్నీ మనం వీటి ద్వారా మనం నేనేం నేర్చుకోవాలి అనే కోణంలో వినండి. విని ఆలోచించండి, వాటిని అర్థం చేసుకోండి. మరి వాటి పట్ల ఆ కరుణ, ఆ ప్రేమ, ఆ భావాన్ని, ఆ స్నేహ భావాన్ని పెంపొందించుకొని మరి ఆ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయాలి ఫ్రెండ్స్. సో దయచేసి మీరు కూడా అందరూ భాగస్వాములు అవ్వండి. మనందరం కలిసి నాగజాతిని రక్షించే దాని పట్ల మనందరం చక్కగా ముందుకు తీసుకువెళ్దాం. అలాగే మనకి యూట్యూబ్ లో కూడా చాలా మంది మరి వింటూ ఉన్నారు కదా. మరి మాస్టర్స్, మీరు కూడా కొత్త వాళ్ళు, ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళైతే మీకు కర్మ ధ్యానం, మరి మీకు కూడా నాగదోషాలు ఉంటాయి, కాలసర్ప దోషాలు, ఇలా ఎన్నో దోషాలు, నాగ దోషాలని చెప్తూ ఇందులోనే చాలా రకాలు ఉన్నాయి. మరి చాలా సమస్యలు ఉండుంటాయి కదా. మరి పుట్టల దగ్గరికి వెళ్ళాలి, పుట్టల్లో పాములు పోయాలి, ఇవన్నీ చెప్తారు. మరి ఇవన్నీ చేసి విసిగిపోయి కూడా ఉంటారు. ఎంతో కొంత రిజల్ట్ ఉంటుంది కానీ పూర్తిగా అయితే తగ్గదు. సో మీరు ఈ పద్ధతి ద్వారా చేయాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ కార్యక్రమం విన్న తర్వాత మీకు చెయ్యాలి అని శ్రద్ధ, ఆసక్తి ఉన్న వాళ్ళు దయచేసి మీరు నెంబర్ నోట్ చేసుకోండి. 9393460470. ఈ నెంబర్ ని నోట్ చేసుకోండి. నెంబర్ మళ్ళీ ఒక్కసారి నేను చెప్తాను. ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ లో మీరు వాయిస్ మెసేజ్ పెట్టాలి. మేడం, ఇది సద్గురుస్ మూమెంట్ ఫోన్ నంబర్ ఇది. దీనికి వాట్సాప్ లో మీరు కాల్ చేయొద్దు ఫ్రెండ్స్, దయచేసి కాల్ చేయొద్దు. వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టండి. నాకు నాగదోషానికి కర్మలు చూసుకోవాలి, కర్మ విపాక ధ్యానం చేయాలి, నాకు మాస్టర్స్ ని ఇవ్వండి, నాకు పూర్తిగా మాస్టర్స్ ద్వారా నేను ఆ గైడెన్స్ ద్వారా నేను చక్కగా ఇవి చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంది అని మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి. పెడితే మీకు తప్పకుండా మాస్టర్స్ ని అలర్ట్ చేస్తారు. చక్కగా నెంబర్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 9393460470. ఓకే ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా చెప్పారు మేడం. మీ ఇద్దరికి కూడా, రాధిక కే మేడం, రాధిక బి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి చక్కటి కార్యక్రమం చేసుకున్నాం ఈరోజు. అలాగే మరి కర్మ విపాక ధ్యానం కూడా చేసుకుందాం. సో అందరూ కూడా చక్కగా స్థిర సుఖాసనంలో హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. అందరూ హాయిగా స్థిర సుఖాసనంలో ప్రశాంతంగా కూర్చోండి. మరి కొత్తగా కూడా చాలా మంది చూస్తూ ఉంటారు కదా, వారి కోసం కూడా చెప్తాను. చైర్ లో కూర్చున్న వాళ్ళు, సోఫాలో కూర్చున్న వారైతే కింద మీ కాళ్ళు రెండు క్రాస్ చేసి పెట్టుకోండి. నేల మీద, పరుపు మీద బాస్పట్లు వేసుకొని కూర్చున్న వాళ్ళైతే చక్కగా హాయిగా కూర్చోండి. మరి వెనక నడుం దగ్గర నడుం నొప్పి ఉన్న వాళ్ళు పిల్లో పెట్టుకోండి, దిండు పెట్టుకోండి, హాయిగా ఉంటుంది. చక్కగా తేలికగా మీ శరీరం అంతా రిలాక్స్ చేసుకుంటూ, వదులుగా చేసుకుంటూ హాయిగా కూర్చోండి. అలాగే మీ రెండు చేతుల్ని ఇలా ఒక వేలులో ఒకటి ఈ విధంగా లాక్ చేయండి. లాక్ చేసుకొని చక్కగా మీ ఒడిలో పెట్టుకోండి, రిలాక్స్డ్ గా పెట్టుకోండి. మీ శరీరం అంతా హాయిగా వదులుగా చేసుకోండి, తల నుంచి పాదాల వరకు.
ప్రశాంతంగా మీ 2 కాళ్ళు క్రాస్ చేసుకోండి. పరుపు సోఫాలో చైర్‌లో కూర్చుంటే, మరి పరుపు మీద, నేల మీద కూర్చున్న వాళ్ళు బాస్పట్లేసుకొని కూర్చోండి. స్థిర సుఖాసనంలో 2 చేతుల్ని లాక్ చేసి ఒడిలో పెట్టుకోండి. మీ 2 కళ్ళని ప్రశాంతంగా మూసుకొని, మరి మీ శరీరమంతా రిలాక్స్ చేయండి. మీ శరీరంలో ప్రతి అవయవం తల నుంచి పాదాల వరకు శరీరమంతా రిలాక్స్ చేసుకోండి. మరి నేను ఏదైతే చెప్తూ ఉంటానో ఆ శరీరాన్ని, ఆ అవయవాన్ని రిలాక్స్ చేస్తూ ఉండండి. చక్కగా మీ తల భాగం, మీ నుదుటి భాగం అంతా రిలాక్స్ చేయండి. మీ మెదడు భాగం అంతా రిలాక్స్ చేసుకోండి. మీ కనుబొమ్మలు రిలాక్స్ చేయండి. మీ కళ్ళు, ముక్కు, నోరు, మీ పెదాలు, 2 చెవులు, మీ తల వెనక భాగం, మీ గొంతు భాగం, మెడ భాగం అంతా రిలాక్స్ చేయండి. అలాగే మీ 2 భుజాలు రిలాక్స్ చేసుకోండి. మీ 2 భుజాలను, మీ షోల్డర్స్‌ని, మీ 2 చేతుల్ని రిలాక్స్ చేయండి. మీ చెస్ట్ భాగం, మీ హృదయ భాగాన్ని రిలాక్స్ చేయండి. అలాగే మీ పొట్ట భాగం అంతా రిలాక్స్ చేసుకోండి. మీ వెనక బ్యాక్ బాడీ ఫుల్లుగా మొత్తం రిలాక్స్ చేయండి. పైనుంచి కింది వెన్నుపూస కింది వరకు మీ వెనక బాడీ అంతా రిలాక్స్ చేయండి. అలాగే మీ పిరుదులు, మీ తొడలు, మోకాళ్ళు, అరిపాదాల వరకు మొత్తం రిలాక్స్ చేసుకోండి. మీ శరీరం తల నుంచి పాదాల వరకు శరీరం అంతా రిలాక్స్ చేసుకోండి. మీ మనస్సుని రిలాక్స్ చేయండి. మీ ఆలోచనలు శూన్యం చేయండి. మరి ఆలోచనలు ఏ విధంగా శూన్యమవుతాయి? మీరు మీ యొక్క పూర్తి ఎరుకను శ్వాస మీద పెట్టండి. ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని కట్ చేస్తూ శ్వాస మీదికి రండి. చక్కగా ఒక 3 సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకొని వదిలేయండి. గాఢమైన శ్వాస ఒక 3 సార్లు శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా ఈ కాస్మిక్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అంతా లోపలికి వెళ్తున్న భావన చేస్తూ శ్వాస లోపలికి తీసుకోండి. అలాగే శ్వాస బయటికి వదిలేటప్పుడు మీ శరీరంలో ఉన్న అలసటలు, చికాకులు, ఒత్తిడులు, మరి బాధ అవన్నీ బయటికి వదిలేయండి. చక్కగా పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది శ్వాసతో పాటు. మనలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది శ్వాసతో. ఆ విధంగా భావన చేస్తూ శ్వాస తీసుకోండి.
శ్వాస లోపలికి వెళుతుంది, శ్వాస బయటికి వస్తుంది. శ్వాసతో లోపలికి, శ్వాసతో బయటికి ప్రయాణం చేయండి. అద్భుతమైన ధ్యానం చేసుకుంటున్నాం. శ్వాసతో అనుసంధానం అవ్వండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస. మనం ఒక్క 5 నిమిషాలు చక్కగా సంకల్పాలు చెప్పుకుందాం, కర్మ విపాక ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత చక్కగా మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఒక గంట సేపు ధ్యానం చేసుకుందాం. ముందుగా ఆ మహాదేవుణ్ణి మనం ధ్యానానికి ఆహ్వానించుకుందాం. ప్రేమతో, మీ హృదయంతో ఆ మహాదేవుణ్ణి ధ్యానానికి ఆహ్వానించండి. అలాగే మానసాదేవి అమ్మని, జగత్కారు మహర్షుల వారిని ధ్యానానికి ఆహ్వానించండి. అలాగే అస్తీక మహామునుల వారిని, వాసుకి, ఆదిశేషుడు, సుబ్రహ్మణ్య స్వాముల వారు, ఆంజనేయ స్వాముల వారు, వీరిని కూడా మనం ధ్యానానికి ఆహ్వానించుకుందాం. అలాగే నాగలోకంలో ఉన్న దేవతలందరూ, సకల దేవీ దేవతలందరినీ మనం ధ్యానానికి ఆహ్వానించుకుందాం. ప్రేమతో, మీ హృదయంతో పిలవండి ఫ్రెండ్స్. మీరెప్పుడైతే ప్రేమతో, మీ హృదయంతో ఆహ్వానిస్తారో మరి తప్పకుండా వారందరూ కూడా చక్కగా మరి మన దగ్గరికి వచ్చి కూర్చొని మనతో కలిసి ధ్యానం చేస్తూ మరి మనకి అద్భుతమైన జ్ఞానామృతాన్ని ప్రసాదిస్తారు. మన కర్మలని విపాకం చేస్తారు. అలాగే ఫ్రెండ్స్, మీరు చాలా మంది మరి కర్మలు చూసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలాగే కర్మలు చూడకుండా తెలియదు, మాకు ఏ కర్మలు మేము చూడలేదు, గత జన్మలో మేము ఏమీ చూడలేదు అనుకున్న వాళ్ళైనా సరే పర్వాలేదు. ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈ విధంగా అనుకోండి, నేను గతంలో, గత జన్మల్లో మరి ఏ సర్పాలనైతే హింసించానో, ఏ సర్పాలనైతే బాధకు గురి చేశానో, భయపెట్టానో, మరి ఆ సర్పజాతిని, ఆ సర్పరాజులందరినీ కూడా హృదయపూర్వకంగా ధ్యానానికి ఆహ్వానిస్తున్నాను. పిలవండి ఫ్రెండ్స్. మీ వల్ల బాధించబడ్డ ఆ సర్పరాజులందరినీ ప్రేమతో పిలవండి. మీ హృదయంతో ఆహ్వానించండి. మరి అందరి సమక్షంలో మనం ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. ఆ మహాదేవుడు, మానసాదేవి వారి సమక్షంలో, సకల దేవీ దేవతలు, నాగలోకంలో ఉన్న దేవతలందరి సమక్షంలో మరి మనం గతంలో, గత జన్మల్లో ఎవరిని హింసించామో
మరి ఎవరికైతే బాధను ఇచ్చామో మరి వారి సమక్షంలో కూడా మనం చక్కగా ధ్యానం చేసుకుంటున్నాము. మనం క్షమాపణలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. మన వల్ల ఎవరైతే బాధించబడ్డారో మరి మన కళ్ళ ముందే ఉన్నారు వారందరికీ మరి హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పుకోండి. ఓ సర్పరాజులారా, మరి గత జన్మల్లో తెలియక చేశాను, అజ్ఞానంతో చేశాను, మరి అహంకారంతో చేశాను, మీ పట్ల ఎంతో దుష్కర్మ చేశాను, దయచేసి నన్ను క్షమించండి. మీ హృదయంతో క్షమాపణలు చెప్పండి. మిమ్మల్ని ఎంతగానో బాధించాను, మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకొనుచున్నాను. ఇక మీదట నేను ఏ సర్పాలకు హాని చెయ్యను, సత్ప్రవర్తనతో జీవిస్తాను. సర్పజాతికి రక్షణ కల్పిస్తాను. నన్ను క్షమించండి అని ప్రేమతో మీ హృదయంతో వాటిని వేడుకోండి. అలాగే మహాదేవుడు, మానసాదేవి అమ్మకు కూడా మనం ఒక్కసారి క్షమాపణలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. తండ్రి మహాదేవ, మరి నేను గత జన్మల్లో తెలియక అజ్ఞానంతోనో అహంకారంతోనో మరి ఎన్నో నాగులను, సర్పాలను నేను హింసించాను తండ్రి. వాటిని బాధించాను తండ్రి. వాటి పట్ల నేను ఎంతో అమానుషంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు మహాదేవా. దయచేసి నన్ను క్షమించండి. ఇక మీదట నేను సత్ప్రవర్తనతో జీవిస్తాను. ఏ సర్పాలకు హాని చెయ్యను. వాటిని బాధించను, భయపెట్టను, ఎటువంటి హాని తలపెట్టను తండ్రి. నాకు దయచేసి అవకాశం ఇవ్వండి. సర్పజాతి పట్ల ప్రేమతో ఉంటాను, కరుణతో ఉంటాను, స్నేహభావంతో ఉంటాను. వాటిని ఇంకా బాధ పెట్టను తండ్రి. దయచేసి నన్ను క్షమించండి. నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ప్రాయశ్చిత్తం అంటే సేవ. మనం వాటికి చేసే సేవ అంటే వాటికి రక్షణ కల్పించటం ఫ్రెండ్స్. నన్ను క్షమించండి మహాదేవ. హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పుకోండి. చక్కగా సంకల్పాలన్నీ చెప్పుకున్నాం. మరి వారందరి సమక్షంలో కూర్చొని మనం చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం. మన వల్ల బాధించబడ్డ ఆ సర్ప రాజులందరూ ఆ మహాదేవుడి సన్నిధిలో, మానసాదేవి అమ్మ సమక్షంలో, మరి నాగలోక దేవతలందరి సమక్షంలో మనం చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం అందరం కలిసి. ఇక శ్వాస మీదికి రండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస.
చక్కగా శివ పంచాక్షరి మంత్రంతో మనం కాసేపు ధ్యానం చేసుకుందాం. ఓం అన్నప్పుడు శ్వాస లోపలికి తీసుకోండి. నమః శివాయ అన్నప్పుడు శ్వాస బయటికి వదలండి. దయచేసి మంత్రాన్ని జపించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓం అన్నప్పుడు శ్వాస లోపలికి వెళ్తుంది. నమః శివాయ అన్నప్పుడు శ్వాస బయటికి వస్తుంది. మీరు కేవలం మీ శ్వాసనే గమనించండి. శ్వాసతో లోపలికి, శ్వాసతో బయటికి ప్రయాణం చేయండి. అద్భుతమైన ధ్యానం చేసుకున్నాం. అపారమైనటువంటి శక్తిని మనం పొందుతున్నాము. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఆ మహాదేవుడు, మానసాదేవి అమ్మ నుండి వచ్చే ఆ దివ్య కాంతి చైతన్య తరంగాలను, ఆ శక్తిని శ్వాస ద్వారా శరీరంలో అణువణువు నింపుకుందాం. శ్వాసతో మరింత లోపలికి మనం ప్రయాణం చేద్దాం. సమస్త నాగజాతి మొత్తానికి అధిదేవత అయిన తల్లి మానసాదేవి, ఆ తల్లి అమృతవర్షిణి, గొప్ప దయ కలిగినటువంటి తల్లి. మరి ఆ అమ్మతో మనం అనుసంధానమై ధ్యానం చేసుకుంటున్నాము. అలాగే సమస్త నాగలోకాన్ని, నాగజాతిని రక్షించిన గొప్ప శక్తి కలిగిన మహాముని అస్తేక మహాముని. ఆయన సాక్షాత్తు మానసాదేవి కుమారుడు. మరి అస్తేక మహామునుల వారి చైతన్యంతో అనుసంధానమై ధ్యానం చేసుకుంటున్నాం. శ్వాసతో లోపలికి, శ్వాసతో బయటికి ప్రయాణం చేయండి. మీ పూర్తి ఎరుకను శ్వాస మీద నిలపండి.
कीर्तिकरणं वित्तकल्मषनाशकम् अर्थदेहमङ्गलं नागनागम् आश्रयेऽहम् अर्थदेहमङ्गलं नागनागम् आश्रयेऽहम् नागनागं नागनागं नागनागम् आश्रयेऽहम् नागनागं नागनागं नागनागम् आश्रयेऽहम् नागनागं नागनागं नागनागम् आश्रयेऽहम् नागनागं नागनागं नागनागम् आश्रयेऽहम् सर्वरोगनिवारकं कुटुम्बभाग्यदायकं सर्वरोगनिवारकं कुटुम्बभाग्यदायकं गर्भसूतिरक्षकं नागनागम् आश्रयेऽहम् गर्भसूतिरक्षकं नागनागम् आश्रयेऽहम् नागनागं नागनागं नागनागम् आश्रयेऽहम् नागनागं नागनागं नागनागम् आश्रयेऽहम् नागनागं नागनागं नागनागम् आश्रयेऽहम् नागनागं नागनागं नागनागम् आश्रयेऽहम् पातालं स्वर्गमर्त्यं त्रैलोकवासिनं पातालं स्वर्गमर्त्यं त्रैलोकवासिनं क्षेत्रपालभुजङ्गेशं नागनागम् आश्रयेऽहम् क्षेत्रपालभुजङ्गेशं नागनागम् आश्रयेऽहम् नागनागं नागनागं नागनागम् आश्रयेऽहम् नागनागं नागनागं नागनागम् आश्रयेऽहम् नागनागं नागनागं नागनागम् आश्रयेऽहम् नागनागं नागनागं नागनागम् आश्रयेऽहम् शिवाभरणं घोररूपं पञ्च इन्द्रियतारकम् शिवाभरणं घोररूपं पञ्च इन्द्रियतारकम् नित्यं जाग्रस्थिते निष्ठं नागनागम् आश्रयेऽहम् नित्यं जाग्रस्थिते निष्ठं नागनागम् आश्रयेऽहम् नागनागं नागनागं नागनागम् आश्रयेऽहम् नागनागं नागनागं అద్భుతమైన ధ్యానం చేసుకున్నాం. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. ఆఖరి 10 నిమిషాలు, కేవలం ఆఖరి 10 నిమిషాలు మాత్రమే. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనల వెంట వెళ్లకుండా వాటిని కట్ చేస్తూ శ్వాస మీదికి రండి. మరి మన ఎదురుగా ఆ మహాదేవుడు, మానసాదేవి, నాగలోక సకల దేవీ దేవతలందరి సమక్షంలో వారి అందరి చైతన్యాలతో కలిసి మనం చక్కగా అనుసంధానమై ధ్యానం చేసుకుంటున్నాం.
వారి నుండి వచ్చే ఆ దివ్య కాంతి ప్రకాశాన్ని, ఆ చైతన్య తరంగాల శక్తిని శ్వాస ద్వారా శరీరంలో అణువణువు నింపుకుందాం. శ్వాసతో మరింత లోపలికి ప్రయాణం చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనల వెంట వెళ్లకుండా వాటిని కట్ చేస్తూ శ్వాస మీదికి రండి. మీ పూర్తి ఎరుకను శ్వాస మీద నిలపండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్వాసతో లోపలికి, శ్వాసతో బయటికి ప్రయాణం చేయండి. ఆలోచనలు వస్తూ ఉంటే శ్వాస మీదికి రండి. ఆ మహాదేవుడి సన్నిధిలో అద్భుతంగా ధ్యానం చేసుకుంటున్నాం. అలాగే మానసాదేవి, జగత్కారు మహర్షుల వారు, ఆదిశేషుడు, వాసుకి, అస్తేక మహామునుల వారు, సుబ్రహ్మణ్య స్వాముల వారు, ఆంజనేయ స్వాముల వారు, నాగలోకంలో ఉన్న సకల దేవీ దేవతలందరి సమక్షంలో మరి వారందరి ఎదుట మనం అద్భుతంగా ధ్యానం చేసుకుంటూ వారి నుండి వచ్చే ఆ జ్ఞాన అమృతాన్ని, అపారమైన ధ్యాన శక్తిని మనం పొందుతున్నాము. శ్వాసతో మరింత లోపలికి ప్రయాణం చేయండి. ఆఖరి 2 నిమిషాలు ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్వాసతో అనుసంధానం. కేవలం శ్వాసనే గమనించండి. ఆఖరి 1 నిమిషం. మనందరం కూడా ఒక్కసారి ప్రేమతో మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే మనం గతంలో ఏ సర్పాలనైతే హింసించామో, బాధించామో, మరి ఆ సర్పరాజులందరూ కూడా మనతో కలిసి ధ్యానం చేస్తూ ఉన్నారు. అపారమైన విశ్వశక్తిని మరి వారు కూడా చక్కగా తీసుకుంటూ ఆ జ్ఞాన అమృతాన్ని పొందుతూ ఉన్నారు. మరి మనం పిలవగానే వచ్చినందుకు, మన యొక్క సంకల్పాలు, క్షమాపణలు విన్నందుకు మనల్ని మనస్ఫూర్తిగా క్షమించి మరి మనతో
ప్రేమ, ఆ స్నేహ భావనతో మనకు చక్కగా దగ్గరైనందుకు వారికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పుకుంటూ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుందాం. అలాగే మహాదేవుడికి, మనసాదేవి అమ్మకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే నాగలోకం నుండి వచ్చిన ఆ సకల దేవీ దేవతలందరూ, మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. అస్థిక మహామునుల వారికి, జగత్కారు మహర్షుల వారికి, ఆంజనేయ స్వాముల వారికి, సుబ్రహ్మణ్య స్వాముల వారికి, ఆదిశేషుడు, వాసుకి, మరి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ప్రకృతి మాతకు, భూమాతకు, మన గురువు గారైన వంశీ మాస్టర్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఆఖరి 30 సెకండ్లు. ధ్యానాన్ని ఇలాగే కంటిన్యూ చేయండి. చక్కగా ఇలాగే కంటిన్యూ చేస్తూ మీరు ఇలాగే నిద్రపోండి ఫ్రెండ్స్. మరి ధ్యానం నుంచి బయటికి రావాలి అనుకున్న వారికి 5, 4, 3, 2, 1, 0 మీ 2 చేతుల్ని నిదానంగా విడతీస్తూ చక్కగా మీ 2 చేతుల్ని రుద్దుకొని ఆ వెచ్చదనాన్ని మీ 2 కళ్ళ మీద పెట్టుకోండి. కాసేపు ఆ వెచ్చదనాన్ని అలాగే ఆస్వాదిస్తూ 5, 4, 3, 2, 1, 0 నిదానంగా చక్కటి చిరునవ్వుతో మీ 2 కళ్ళని తెరవండి. కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ.